పిఠాపురం ఈ పేరు మొత్తం రాష్ట్రమే కాదు, దేశం ప్రపంచం కూడా ఈరోజు పిఠాపురంలో ఏం జరుగుతుంది అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే అక్కడ పవన్ కళ్యాణ్ అనే ఒక పవర్ఫుల్ రాజకీయ నాయకుడు, లీడర్, నాయకుడు అంటే రాజకీయ నాయకుడి కన్నా పీపుల్స్ లీడర్ అక్కడ గెలిచినటువంటి సందర్భం. దేశం ప్రపంచం కూడా ఎంతోమంది, భారతదేశంలో ఉన్నటువంటి ఇతర దేశాల వాళ్ళు కావచ్చు, ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారిని ఇండివిజువల్గా అభిమానించే చాలామంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఎందుకంటే ఒక నిజాయితీ గల నాయకుడు వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి మార్పులు ఏంటి అనేది అటు అపోజిషన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ లేదా ఇతర పార్టీలతో పాటు చాలామంది అసలు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, అక్కడ నిజంగా ఏంటి, మిగతా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి, మిగతా నియోజకవర్గాలకి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురానికి డిఫరెన్స్ ఏంటి అనేది చాలామంది ఆసక్తికరంగా చూస్తున్నటువంటి మాట. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు నిజంగానే గెలిచిన తర్వాత పిఠాపురం దశాదిశను మార్చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళకి ఏం కావాలి అని తలుచుకుంటే చాలు, వాళ్ళకి అవన్నీ కూడా చేయటానికి పవన్ కళ్యాణ్ గారు వితిన్ డేస్లోనే అవన్నీ కూడా చేసి పెడుతున్నటువంటి పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. అటు డంపింగ్ యార్డ్ కావచ్చు, అటు రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, లేదంటే స్కూల్స్కి సంబంధించినటువంటి పనులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అటు ఇది పశువుల సంతకి సంబంధించినటువంటి వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వితిన్ 1 ఇయర్ లోపే పూర్తి చేసేసినటువంటి, ఏదో నామమాత్రపుగా శంకుస్థాపన చేశాము తర్వాత అవుతుంది 5 ఏళ్లలో అవుతుందని కాదు, 1 ఇయర్లో శంకుస్థాపనలు అన్నీ అయిపోయి పూర్తి చేసినటువంటి సందర్భాలు ఆ పిఠాపురం నియోజకవర్గంలో చాలా ఉన్నాయి. ఇకపోతే ఇప్పుడు ఇంకొక అద్భుతమైనటువంటి నేను గతంలో కూడా ఇక్కడ పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఒక వీడియో కూడా చేశాం. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురం ఓవర్ బ్రిడ్జ్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎంత అవసరం ఏంటి అనే దానికి ఒక వీడియో కూడా చేయటం అయితే జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఈ బ్రిడ్జిని కూడా నిర్మాణం చేయవలసి ఉంటుంది, ఎందుకంటే పక్కన ఒక అండర్ గ్రౌండ్ ఒక ఇదైతే ఉంది కానీ, సబ్వే ఉంది కానీ అది ఎక్కువగా యూజ్లో ఉండట్లేదు, ఎందుకంటే హెవీ వెహికల్స్ వెళ్ళినప్పుడు కానీ ఇంకొకటి కానీ అవ్వటం లేదు. సో అది ఈ రైల్వే బ్రిడ్జ్ మీద చాలామంది ఆధారపడడం, హెవీ వెహికల్స్ ఇటు సామర్లకోట నుంచి అటు ఉప్పాడ వరకు వెళ్ళేటువంటి ఆ రైల్వే బ్రిడ్జ్ మీద ఆధారపడి ఉండటం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. సో చాలామంది ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కనుక నిర్మాణం చేస్తే వాళ్ళ అంటే టైం అనేది చాలా సేవ్ అవుతుంది, ఎందుకంటే అది మెయిన్ హైవే కావటం, ఇది రైల్వేకి సంబంధించి మెయిన్ లైన్ కావటం, దాంట్లో ఎక్కువగా పద్దాక మహా అయితే ఒక 10 నిమిషాలకు ఒక ట్రైన్ వెళ్ళటం, దాంట్లో ఎక్కువగా టైం అంతా కూడా రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఆగిపోవటం, ఆటోలు కావచ్చు, లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు, అన్నీ కూడా అక్కడ ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా అయ్యారో వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ ఆర్ఓపి రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పర్మిషన్, అంటే చాలా అంత తక్కువ టైంలో రావటం అనేది ఒక రికార్డ్ అనే చెప్పాలి. ఎన్నో ఫ్లైఓవర్లు ఎన్నో ఏళ్ల తరబడి ఆ పెండింగ్లో ఉండిపోయినటువంటి పరిస్థితి అనేక రాష్ట్రాల్లో, అనేక జిల్లాల్లో, ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా కొన్ని వందల ఫ్లైఓవర్లు అలా పెండింగ్లో పడిపోయింది రైల్వే శాఖ దగ్గర. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మరి అంతే, ఆయనైతే అలా ఈజీగా అన్నెన్ని సంవత్సరాలు చేస్తానంటే ఊరుకోరు. వెంటనే వచ్చినటువంటి ఆయన ఇది 10వ నెల వస్తుంది, 10వ నెల లోపే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి అంతే, ఆయనైతే అలా ఈజీగా అన్నెన్ని సంవత్సరాలు చేస్తానంటే ఊరుకోరు. వెంటనే వచ్చినటువంటి ఆయన ఇది 10వ నెల వస్తుంది, 10వ నెల లోపే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఆయన గతంలో ఢిల్లీలో కూడా కలవడం జరిగింది కేంద్ర మంత్రి, రైల్వే శాఖ మంత్రిని. ఆ తర్వాత జనసేన పార్టీ ఎంపీ తంగళ్ళ ఉదయ్ గారు కూడా అక్కడ నిత్యం దానికి సంబంధించి ఫాలోఅప్ చేసుకుంటూ దాన్ని శాంక్షన్ చేయించడమే కాకుండా 59,70,00,000 రూపాయలు శాంక్షన్ చేయించుకుని దానికి పర్మిషన్ తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారి సంకల్పం ఎంత బలంగా ఉంటుందో ఈ ఒక్క చిన్న ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి దాని మీద చూడొచ్చు. ఆయన నియోజకవర్గాల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి పనులు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన్ను నిజాయితీతో కూడినటువంటి వ్యక్తిత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కువగా చొరవ తీసుకుని
ఆయనకి ఏం కావాలంటే అది శాంక్షన్ చేయడం. గతంలో కేంద్ర మంత్రి ఒక మంత్రి దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు సార్ రావటం, మీరు జస్ట్ ఒక లెటర్ పంపిస్తే చాలు కదా అనేదానికి, లేదు నేను రావాల్సినటువంటి గౌరవం ఉంది, నేను వచ్చి మిమ్మల్ని అడగాలి అని చెప్పి ఆయన చెప్పడం. అంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ ధోరణిలో కావచ్చు, మంచి సదుద్దేశాలతో అటు కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత బలంగా పనిచేస్తే ఎన్ని అద్భుతాలు చేస్తాయి అనడానికి ఈ ఒక్క పరిపాలన మనం చూడొచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఈ 5 ఏళ్లలో, మార్క్ మై వర్డ్స్, ఈ దేశంలో ఒక మంచి అద్భుతమైనటువంటి నియోజకవర్గంగా పవన్ కళ్యాణ్ గారు చూపించబోతున్నారు. అంట్లో ఎటువంటి సందేహం లేదు. వచ్చినటువంటి 9-10 నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇంకా 4 ఏళ్లకు పైగా ఉంది. ఇంకా ఎలాంటివి చేస్తారనేది జస్ట్ ఊహించుకోండి. నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా కొన్ని వీడియోలు చేశాను అక్కడ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి. అంటే ఒక రోజులో అయిపోయేదైతే పవన్ కళ్యాణ్ ఒక నెలలో అయిపోయేదైతే ఆయన ఒక రోజులోనే చేస్తారు. ఒక సంవత్సరంలో 2 సంవత్సరాలు అయ్యేదానికి ఒక 2-3 6 నెలల్లోనే కంప్లీట్ చేసేటువంటి స్థాయి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన కెపాసిటీ అలాంటిది. ఆయన లోతైన అధ్యయనం చేసి వన్స్ ఒక్కసారి అక్కడ పని మొదలు పెట్టారా, నేను చెప్తున్నా కదా, ఉప్పాడ ప్రజలకు కూడా 100% నాకు తెలిసి ఆయన ఈ 5 ఏళ్లలో మీకు ఎన్నో ఏళ్లగా, ఎన్నో దశాబ్దాల మీ కలని, మీ కష్టాన్ని ఆయన అక్కడ తీరుస్తారు. ఉప్పాడ తీర ప్రాంత ప్రజల కష్టాలు ఆయన తీర్చడంలో డెఫినెట్గా ముందుంటారని మాత్రం నేను అనుకుంటున్నాను. సో ఇందులో ఎటువంటి సందేహం లేదు. పిఠాపురం ఇక నుంచి అదొక బ్రాండ్ అంతే.